మన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా క్రాష్ ఉంది కదా, దానికి సంబంధించిన ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది. ఏమొచ్చిందో చూద్దాం ఒకసారి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లోనే పైలట్ తన కో పైలట్ని వై డిడ్ యూ కట్ ఆఫ్ ఫ్యూయల్ అని అడిగాడంట. పైలట్ కో పైలట్ ఏమో ఐ డిడెంట్ డూ సో అంటే నేను చేయలేదు అని చెప్పాడు. బోత్ ద ఇంజన్ షట్ డౌన్ విత్ ఇన్ సెకండ్స్ ఆఫ్ టేక్ ఆఫ్. నో బర్డ్ స్ట్రైక్ ఫౌండ్ అంటే ఫ్యూయల్ కట్ ఆఫ్ అయిపోయింది. ఇంజన్ 1 అండ్ ఇంజన్ 2 ఫ్యూయల్ కట్ ఆఫ్. స్విచెస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ రన్ టు కట్ ఆఫ్ విత్ ఇన్ 1 సెకండ్ ఆఫ్ ఈచ్ అదర్. ఇంజన్ 1 ఇంజన్ 2 రెండు స్విచెస్ కట్ ఆఫ్ అయినాయి, రన్ నుంచి కట్ ఆఫ్కి వెళ్ళిపోయినాయి అనమాట. విత్ ఇన్ సెకండ్స్, ఒక్కొక్క సెకండ్ తేడాతో వెళ్ళిపోయినాయి. దాంతో ఇంజన్స్ రెండు కట్ ఆఫ్ అయిపోతే ఇంకేముంది, కూలిపోయింది. ఇప్పటిదాకా బోయింగ్ క్రాష్ హిస్టరీ చూసుకుంటే 5900 యాక్సిడెంట్స్ అయినాయి, 9000 మంది దాకా చనిపోయారు. ప్రతిసారి బోయింగ్ ఏమనుకుంటా పైలట్స్ మీద తోసేస్తారు, పైలట్స్దే తప్పని. మొదట్లో చెల్లింది, కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది అండ్ ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. విజిల్ బ్లోయర్స్ కూడా వచ్చారు, క్లియర్ గా చెప్తున్నారు బోయింగ్ చాలా మిస్టేక్ ఉందని చెప్పి. బోయింగ్ ఫాల్టీ డిజైన్ అని మాత్రం బోయింగ్ వాళ్ళు డైరెక్ట్ గా ఒప్పుకోరు. ఏ కంట్రీ మరి లాబీ అవుద్దో ఏమవుతుందో తెలియదు, కానీ ఇన్ని దేశాల్లో ఇన్ని యాక్సిడెంట్స్ అయినా ఏ కంట్రీ కూడా ఎత్తి చూపితే ఫాల్టీ డిజైన్ అది బోయింగ్ అని చెప్పి. టెక్నాలజీ లేకపోతే ఆ వాళ్ళు ఇచ్చే డబ్బులకు అమ్ముడిపోయే తెలియదు. ఇంకా మన అహ్మదాబాద్ యాక్సిడెంట్ గురించి మ్యారీ సియావో అనే ఆవిడ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఆమె ఏమంటుందంటే, టీసీఎంఏ ఫెయిల్యూర్ వల్ల ఈ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు, ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు అంటుంది. టీసీఎంఏ అంటే ఏంటంటే థ్రస్ట్ కంట్రోల్ మాల్ ఫంక్షన్ అకామిడేషన్ అండ్ ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజన్ కంట్రోల్. ఇవి దీని వల్ల జరిగి ఉండొచ్చు అని చెప్పి ఏమంటుంది. ఈమె క్లియర్ గా చెప్తుంది ఇది బోయింగ్ ఇష్యూ వల్ల జరిగినవి అని చెప్పి. అదేవిధంగా మన దేశంలో కాదు, అది అయిన వెంటనే మనం చాలా న్యూస్ లో చెప్పుకున్నాం, చూస్తూనే ఉన్నాము. దగ్గర ఇప్పటికి 10 ఇన్సిడెంట్స్ జరిగింది. మొన్న కూడా ఒకటి కూలిపోయింది, 2 days బ్యాక్ నిన్న ఒకటి కూలిపోయింది, లండన్ లో కూలిపోయింది ఒకటి. ఇట్లా ఎక్కడ చూసినా కానీ లైక్ ఇవి డెవలప్ చేసి డిజైన్ రిలీజ్ చేసేసి ఏరోప్లేన్స్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇయర్స్ అయిన తర్వాత అన్ని కంట్రీస్ లో ఈ ఇష్యూస్ తలెత్తుతూనే ఉన్నాయి. ముందుగా ఐడెంటిఫై చేసి మళ్ళీ ఆ ప్లేన్ రిటర్న్ బ్యాక్ అయిపోతే కనుక ఓకే. కొన్నిసార్లు ఈ లోపే యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు, పైలట్స్ మీద తోసేస్తున్నారు. ఇది ప్రతి కంట్రీ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తో చూడాలి. బోయింగ్ దగ్గర నుంచి నష్టపరిహారం దేశానికి అదేవిధంగా ప్రజలకి ఇవ్వాలి అండ్ ఆ బోయింగ్ ని కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అంటిల్ ఆ మోడల్స్ రీడిజైన్ జరగాలి, లేకపోతే ఆ ఇష్యూస్ అన్ని ఓవర్కమ్ చేసేదాకా.